హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో యూట్యూబర్ కోమలి ఆత్మహత్య కలకలం రేపుతోంది. మణికొండ చిత్రపురి కాలనీలో నివాసం ఉంటున్న 21 ఏళ్ల కోమలి ప్రేమ విఫలమై మనస్తాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో సూసైడ్ చేసుకుంది. బీఎస్సీ చదువుతూ పార్ట్ టైంగా యూట్యూబ్ వీడియోలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది కోమలి. అఖిల్ రెడ్డి అనే యువకుడితో 3 ఏళ్లుగా ప్రేమలో ఉన్నట్లు చెబుతున్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారాన్ని ఘటనా స్థలి నుంచి అనిల్ అందిస్తారు. అనిల్, ఓవర్ టు యు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి చిత్రపురి కాలనీలో ఉన్నటువంటి కోమలి ఏదైతే ఆత్మహత్య చేసుకుందో 21 సంవత్సరాల యువతి ఆత్మహత్య చేసుకున్నటువంటి ప్రదేశం వద్ద ప్రజెంట్ ఉన్నాం. సో ఇదే సీసీ కెమెరాలో మనకి రికార్డ్ అయినటువంటి విజువల్ చూడొచ్చు. ఈ సీసీ కెమెరా ద్వారా నిన్న ఎవరైతే తనకు సంబంధించినటువంటి స్నేహితుడు అఖిల్ వచ్చిపోయి అటువంటి విజువల్స్ కూడా ఇందులోనే రికార్డ్ అయ్యాయి. సో ప్రజెంట్ ఇక్కడ వారు ఉన్నటువంటి ఏదైతే ఈ L25కి సంబంధించినటువంటి బ్లాక్లో సో 404కి సంబంధించినటువంటి ఫ్లాట్లో ఆమె నివాసం ఉంటున్నారు. గత 3 సంవత్సరాలుగా కూడా ఇక్కడే నివాసం ఉంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే మనకు పోలీసులు తెలిపినటువంటి వివరాల ప్రకారం మనకు చూస్తే కోమలి హైదరాబాద్లోనే బీఎస్సీ చదువుతుంది. సో మణికొండ ఇక్కడ ఉన్నటువంటి ఈ చిత్రపురి కాలనీలోని LIGలో ఇక్కడ బంధువుల వద్ద ఉందంటూ కూడా పోలీసులు అయితే ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ఇప్పటికే ఇటు వైజాగ్లో వీరికి సంబంధించినటువంటి అమ్మ నాన్నకు సంబంధించినటువంటి వారితో పాటు వీరి బంధువులు కూడా వైజాగ్లో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ప్రజెంట్ అయితే పోలీసుల అదుపులో కూడా ఇతనికి సంబంధించినటువంటి అఖిల్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే కొన్ని ఆధారాలు కూడా ఇప్పటికే పోలీసులు సేకరించారు. అందులో కొన్ని లెటర్లు కూడా స్వీకరించారు. సో ఈ అఖిల్కి సంబంధించినటువంటి వివరాలను కూడా పోలీసులు ఇప్పటికే ఆరా తీస్తున్నారు. సో ఇక్కడ హ్యాంగింగ్ చేసుకున్నటువంటి దాన్ని పోలీసులు గమనించారు. వారి యొక్క పూర్తి వివరాలు కూడా ఇంకా తీసుకున్నటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ హ్యాంగింగ్ చేసుకున్నటువంటి సమయంలో సో ఎవరూ లేరు. సో ఇతనికి సంబంధించినటువంటి పూర్తి విషయాలను కూడా ఇంకా స్పష్టంగా తెలియాల్సినటువంటి అవకాశం ఉంది. సో ప్రజెంట్ అయితే అసలు ఎందుకు ఇక్కడికి వచ్చాడు అఖిల్, హ్యాంగింగ్ చేసుకునేటువంటి ముందు ఎందుకు అఖిల్ ఇక్కడికి వచ్చాడంటూ కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే కొన్ని లెటర్స్ కూడా సూసైడ్కి సంబంధించినటువంటి నోటు కూడా ఇందులో మనం స్వాధీనం చేసుకున్నారు. ఆ సూసైడ్ నోట్లో ఒకసారి గమనిస్తే ఏముందని గమనిస్తే ఒకసారి చూడొచ్చు. సో ఇందులో సూసైడ్కి సంబంధించినటువంటి నోట్స్ కనుక చూస్తే మనకి అందులో అర్థమవుతుంది. అవి కనుక ఒకసారి గమనించినట్లయితే ఇందులో పూర్తిగా కూడా అఖిల్కి సంబంధించి AK అంటూ కూడా ఇందులో రాసుకోవడం జరిగింది. ఇందులో డే 1 నుంచి మనకి డే 8 తర్వాత డే 2 డే 3 అంటూ కూడా అంటిల్ యూ మూవ్ ఆన్ అంటూ కూడా అందులో కొన్ని లెటర్లో రాసుకోవడం జరిగింది. తర్వాత నేను ముందుకు సాగలేను, సో ఖచ్చితంగా నువ్వు రాలేవు అని తెలుసు, కానీ నేను ముందుకు సాగలేను అంటూ కూడా కొన్ని విషయాలను ఇందులో రాసుకున్నది. సో ఇక మరోవైపు పూర్తిగా కూడా ఈ యొక్క ఫ్లాట్కి సంబంధించి కూడా ఇప్పటికే లాక్ వేశారు. సో ఇందులోనే ఫ్యాన్కు హ్యాంగింగ్ చేసుకున్నటువంటి కోమలిని ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక మరోవైపు ఆమెకు సంబంధించిన చెప్పులు కూడా చూడవచ్చు. చెప్పులు ఇన్ని ఉన్నాయి. ఎక్కువగా ఈ పక్కింటి వారిని మాట్లాడించేటువంటి ప్రయత్నం చేసిన కూడా మాట్లాడతారు. ఎందుకంటే ఎక్కువగా వారు ఇంటి పక్కన ఉన్న వారితో మాట్లాడదు ఎక్కువగా. సో చిన్నపిల్లలు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని డాగ్స్ చిన్న కుక్క పిల్లలు ఏవైతే ఉంటాయో సో వాటితో ఆడుకుంటారంటూ కూడా చెప్తున్నారు. సో ఇప్పటికైతే పోలీసుల అదుపులోనే ఇక్కడ అఖిల్ ఉన్నట్టు కూడా కొంత ప్రాథమికంగా సమాచారం అందుతుంది. మనకి పూర్తిగా కూడా ఇంకా మనకి మరిన్ని వివరాలు రావాలంటే అంటే మరిన్ని ఎక్కువగా సమాచారం తెరవాలంటే ప్రేమ విఫలం కావడంతోనే కోమలి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. సో కోమలి ఇటీవల ఈ పెళ్లి విషయంలో కూడా కొన్ని గొడవలు జరిగినట్లు కూడా తెలుస్తుంది. అయితే సోమవారం ఇంట్లో ఎవరిలేని సమయంలోనే ఆత్మహత్యకి అయితే పాల్పడింది. సో ఆత్మహత్యకు పాల్పడ్డటువంటి ప్లేస్ ఇదే. సో ఇప్పటికైతే అఖిల్ రెడ్డి సో రాయదుర్గం పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తుంది. పోలీసులు అతన్ని పూర్తిగా కూడా ఆరా తీయనున్నారు. అసలు వీరికి పరిచయం ఎప్పుడు ఏర్పడింది, ప్రేమనా లేకుంటే స్నేహమా, ఇట్లాంటి విషయాలను ఆరా తీసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రేమ అయితే సో ఎట్లాంటి గొడవలు జరిగాయి, ఎప్పుడు కలుసుకున్నారు మీరు, సో ఎప్పుడు విడిపోయారు, ఎప్పుడు బ్రేకప్ అయింది, సో బ్రేకపే ప్రధాన కారణమా ఆత్మహత్యకు అన్నటువంటి విషయాలు ఆరా తీసేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికి అయితే చిత్రపురి కాలనీలోని యూట్యూబర్ కోమలి ఆత్మహత్యకు మాత్రం తీవ్రంగా కలకలం రేపింది. సో ప్రజెంట్ అయితే కోమలి ఆత్మహత్యకు ప్రధాన కారణం అఖిలేనా అనే దాని విషయంలో మాత్రం పోలీసులు అయితే ప్రజెంట్ దర్యాప్తు చేస్తున్నారు. సో మొత్తానికి అయితే ఇక్కడ చిత్రపురి కాలనీలో కోమలి ఆత్మహత్య చేసుకున్నటువంటి ప్లేస్లో మాత్రం పూర్తిగా డోర్ లాక్ వేసి ఉంది. సో వారి ఫర్దర్గా పోలీసులు ఇంకా అధికారికంగా ఎట్లాంటి విషయాలు చెప్తారనేది అయితే వేచి చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ నాగరాజుతో అనిల్ V6 న్యూస్ హైదరాబాద్.